దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 73వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఈ సృష్టికర్త సబ్జెక్ట్లో పురుషోత్తం చౌదరి గారి గురించి అనేక యాంగిల్స్లో ఆయన జీవితం అంతా ఎలా జరిగింది, ఆయన సృష్టికర్త మీద ఆధారపడి ఈయన జీవితంలో గొప్ప కార్యాలు ఏం చేయకపోయినా ఆయనే దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆరాధించాలి ఆయన్నే అనే విధంగా సేవ చేయటమే కాక అనేక మంది కనువిప్పు కలిగించే విధంగా కులాచార పరీక్ష అనే పత్రిక రాయటం, ఆ పత్రిక మీకు చాలా విపులంగా విశదీకరించాను. మరి ఇంత విపులంగా చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, మీలో అది నాటుకుపోవాలని, ఆ విషయాలన్నీ మీరు బలంగా నాటుకుపోవాలని, ఆ జ్ఞానంతో ఇంకా బలవంతులు అవ్వాలి ప్రభువులు. అయ్యో, ఆ చీకట్లో కోపం నుంచి మనం బయటకు వచ్చేసాం, అనేక కోట్ల మంది అటు పోతూ ఉన్నారు, తెలిసో తెలియకో మనం ఇంత గొప్ప దేవుణ్ణి మనం కనుక్కున్నాము అని చెప్పి ఆ యొక్క ఆత్మానందం మీరు ఇంకెక్కువ ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ప్రభుకి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన్ని ఆరాధించే వాళ్ళం అయి ఉంటాం. మరి 73వ ఎపిసోడ్ తోటి ఈ యొక్క సింహాలోకనం చేసుకుని పురుషోత్తం చౌదరి గారి చరిత్ర అవజేసుకుని నెక్స్ట్ మరో భక్తుడు ఆర్ఆర్కే మూర్తి గారి గురించి కూడా మొదలు పెడదాం. ఆ తర్వాత వివరంగా తర్వాత ఎపిసోడ్లోకి వెళతాం. ఇప్పుడు సింహావలోకనం చేసుకోవటానికి ఏముందండి, మొత్తం అంతా చెప్పారు కదా అంటవచ్చు. ఈ సింహావలోకనం అంటే మీకు తెలుస్తుంది కదా, ఎట్ ఏ గ్లాన్స్ అంటాం. సింహము అడవికి రాజు, అది ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఇట్లా చూస్తుందట, ఎక్కడ ఏముంది, ఎవరు ఏం చేస్తున్నారు అని. అదే సింహావలోకనం. మొత్తం అంతా మనం చెప్పుకున్నటువంటి దగ్గర 8-9 ఎపిసోడ్ల నుంచి మనం చెప్పుకున్నాం. ఇదంతా పురుషోత్తం చౌదరి గారి గురించి. ఇదంతా ఒక్కసారి మనం చూసుకుని ఆ తర్వాత వేరే భక్తుడి చరిత్రకి వెళదాం. ఎంతమంది భక్తులు లేరు, ఎందుకంటే ఆయనే సృష్టికర్త అని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఆర్ఆర్కే మూర్తి గారికి ఏ మిరకలు జరగల, ఏ దర్శనం ఆయన చూడలా, కానీ ఆయన సృష్టికర్త, ఇంకొక సృష్టికర్త లేడు, ఇంకొక దేవుడు లేడు. ఆ బేస్ మీద వచ్చేవాడు. ఇప్పుడు నాది అట్లాంటిదే. నాకైతే దర్శనాలు చూపించారు కానీ దర్శనాలే అనే బేస్ కాదు. ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడు అనేదే బేస్. నేను వచ్చేప్పటికి ఎన్ని దర్శనాలు, కొన్ని దర్శనాలు 2-3 దర్శనాలు ప్రభు వైపు వచ్చేసింది, అంతే కదా. ఆ తర్వాత దర్శనాలు 100 దాటిపోతాయని నాకేం తెలుసు అప్పుడు ప్రభు వైపు చూసేటప్పటికి. అన్నీ వచ్చిన తర్వాత నేను ప్రభు వైపు చూశానా? కాదుగా. 1-2 దర్శనాలు వచ్చినాయి అంతే, కొట్టిపారేయచ్చు. కానీ ఆయనే సృష్టికర్త అనే ఉద్దేశంతో నేను ప్రభు వైపు చూడటం జరిగింది. ఇదంతా నా సాక్ష్యం కోవలోకే ఈ సాక్ష్యాలన్నీ వస్తాయి. సృష్టికర్త అనే దాని మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. పురుషోత్తం చౌదరి గారి పుట్టింది మరి 1903లో, ఆయన చనిపోయింది అంటే ప్రభునందు నిద్రించింది 1990లో. అంటే 87 సంవత్సరాలు ఆయన జీవించారు. అయితే ఆ కాలం దాన్ని 19వ శతాబ్దం అంటారు. 1800 నుంచి 1900 దాకా 19వ శతాబ్దం. అంతకుముందు 18వ శతాబ్దం అట్లా లెక్క. కాబట్టి 1900 వరకు అంటే ఆ శతాబ్దం 100 సంవత్సరాల మధ్యలో బ్రహ్మాండమైన సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి శతాబ్దము భారతదేశానికి. అది నేను గమనించాను. ఆ కాలంలో ఉద్భవించినటువంటి మహానుభావులు చాలా గొప్పగా దేశాన్ని మలుపు తిప్పేశారు. అందుకే పురుషోత్తం చౌదరి గారు 200 సంవత్సరాల క్రితం ఆయన ప్రభు వైపు చూచినటువంటి టైం, ఆ టైం ముందంతా చీకటే, దగ్గర ఆల్మోస్ట్ చీకటి తెరలు విడిపోయి వెలుతురు భారతదేశం మీదకి ప్రసరించింది. ఎప్పుడు? ఆ శతాబ్దంలో. ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారు చాలా వరకు వెలిగించేశాడు ప్రజల్ని. ఈ కులాచార పరీక్ష చదివితేనే జనం అందరూ తబ్బిబ్బైపోయారు. మొత్తం ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ శాస్త్రాలు అవన్నీ తప్పు అని చెప్పేశాడు. ఆఖరి పురుషోత్తం చౌదరి గారు ఊళ్ళంట తిరిగినప్పుడు కూడా చెప్పేశారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి వివరంగా చెప్తే కళ్ళు తిరిగిపోయి అక్కడ బ్రాహ్మణ పండితులు అంతా 2వ మాట మాట్లాడిపోయారు. వచ్చేవాళ్ళంతా బ్రాహ్మణ పండితులు అంతా, ఎవరైనా ఈయన ఏంటి మనకు వ్యతిరేకంగా
విదేశీ మతాన్ని ప్రోత్సహిస్తున్నాడు, మన దేవుళ్ళు కారా, ఏంటిది మన ఆచారాలు ఏంటి ఎంత అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఎంత వివరంగా చెప్పాడు. ఈ యొక్క సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే దాని మీద అన్ని కట్టుకథలే. ఆకాశంలో పాములు లేవు, అది సూర్యుని చంద్రుని మింగేది లేదు, కక్కేది లేదు, అన్నీ అబద్ధాలే. ఎట్లా అంటే ఇట్లా ఒక గ్రహం నీడ ఇంకో గ్రహం మీద పడటం తప్ప ఆ కాసేపు ఇంక ఏమీ లేదు. ఈ గ్రహాల చలనంలో అది అలా జరుగుతుంది. ఆ టైంకి ఆ గ్రహం అట్లా దాని నీడ అట్లా పడాలని మనకు ఆ లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఆ టైం చంద్రగ్రహణం వస్తుందని రాస్తాము, ఉంటుంది, వస్తుంది, అంతే. కాబట్టి అది ఏదో టైం చూసుకుని వచ్చి ఆ పాము రాహువు కేతువులు మింగుతాయా? సూర్యుని చంద్రుని మింగటం ఎవరి వల్ల అయ్యే పనే? ఇవన్నీ అబద్ధాలు. పైగా ఈ ఆచారాలు ఏంటండి? పోనీ ఆయన మింగాడో కక్కాడో వేరే విషయం. దేవుడు అన్న ఆయన గుడి మూసేయటం ఏంటి? సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తే లోపల ఉన్న ఆయన దేవుడైతే, ఆయన కానీ సృష్టికర్త అయితే ఇది అబద్ధం. ఆ సూర్యుడిని పెట్టింది నేనే, చంద్రుని పెట్టింది నేను అలా తిప్పుతున్నది నేనే. ఒకదాని మీద నీడ ఒకదాని మీద ఆ టైంలో పడింది. మీరేంటి నేను అపవిత్రమయ్యానంటారేంటి? మీరు కథలు కల్పించుకుని పామ్మింగింది కక్కింది అంటారేంటి అని ఎవరితో అయినా ఎప్పుడైనా ఏ దేవుడైనా మాట్లాడలేకపోయాడంటే ఏ దేవుడు కాదు. వీళ్ళ ఇష్టం. బొమ్మలు చేసుకున్నారు, దేవుడు అన్నారు. ఆ బొమ్మలకి స్నానాలు అంటున్నారు, మైలు పడిపోయింది బొమ్మ అంటున్నారు. 2 రోజులు మూసేస్తారు గుళ్ళు. ఆ చంద్రగ్రహణం అయిపోయింది అనగా వీడు స్నానం చేస్తాడు, అక్కడ బొమ్మకు కూడా స్నానం చేస్తాడు. ఏంటి కట్టుకథ నీవు కల్పించుకున్నావు, మళ్ళీ దేవుడికి కూడా ఆ కట్టుకథ వర్తింపజేసి, మరి ఆ దేవుడు కానీ మాట్లాడేవాళ్ళు అయి ఉంటే, వాళ్ళు జీవం ఉంటే ఇది తప్పు అని చెప్తారు కదా. జీవం లేదు, ఇదే రుజువు. ఆ దేవుళ్ళలో జీవం లేదు అంటాక ఇదే రుజువు. లేకపోతే ఎక్కడో అక్కడ మాట్లాడాలి కదా. పోనీ తక్కిన విషయాలన్నీ వదిలేసే మాట్లాడకపోతే మాట్లాడవచ్చు. ఆయన గుడి మూసేసినప్పుడైనా మాట్లాడాలిగా, ఆయన అసలు దేవుడైతే. కాబట్టి అవన్నీ అబద్ధాలని ఆయన చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే తుని రాజుగారి దగ్గర ఎంతో చక్కగా చెప్పాడు. ఇట్లా ఆయన జ్ఞానం అంతా పనిచేశాడు. ఊళ్ళంటూ వెళ్ళినప్పుడు అన్ని ఊళ్ళల్లో కూడా ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి. పండితులు బాగా ఎదురు తిరిగారు. అది ఎట్లా ఇది ఎట్లా అని అన్నీ చెప్పాడు చక్కగా. ఇక ఆఖరికి వాళ్ళు ఏం చేయలేక, ఆ క్రైస్తవులు చాలా మంది తప్పుడు పనులు చేస్తారని చేస్తారు, వాళ్ళు నరకానికి పోతారు. దానికి దేవుడు ఏం చేస్తాడు? క్రైస్తవులు తప్పు పని చేస్తున్నారు, వాళ్ళు నరకానికి పోతారు. దానికి దేవుడు ఏం చేస్తాడు? దానికి దేవుడిని నిందించాలి అని చెప్పి కూడా చక్కగా చెప్పడం జరిగింది. మరి ఆ కాలంలో మరి ఉన్నవాళ్ళు నేను అంత చక్కగా రాశా. అంటే ఆ టైంలో జరిగినటువంటి, ఈయన బ్రాహ్మణ పండితుడు కదా, ఆ టైంలో ఉన్నటువంటి వచ్చి ఇంకొక బ్రాహ్మణ పండితుడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1772 నుంచి 1843, అంటే ముందు శతాబ్దంలో స్టార్టు ఆయన జీవితం. అక్కడ ఒక 28 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత అంతా 19వ శతాబ్దంలో 1843 వరకు పురుషోత్తం చౌదరి గారు బాప్తిజం తీసుకున్న 10 సంవత్సరాల వరకు ఆయన ఉన్నాడు. బాప్తిజం తీసుకున్న 10 సంవత్సరాల వరకు ఆయన ఉన్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ రాష్ట్రం సంపన్నమైనటువంటి సుసంపన్నమైన బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. ఆయన ఉపనిషత్తులు కూడా చదివాడట. ఆ ఉపనిషత్తులు చదివితే దేవుడు ఈ యొక్క విగ్రహాల్లో లేడు అని తెలిసింది. ఏకమేవాద్వితీయం బ్రహ్మం అన్నాడు. బ్రహ్మం అనేది ఒకటే, ఇంకొకటి లేదు. అంటే దేవుడు ఒక్కడే, మరొకరు లేరు అనేది రుజువుపరచాలి ఎట్లయినా. ఆ మాటలే రాసి ఉన్నాయి ఉపనిషత్తుల్లో, వేదాల్లో. దేవుడు ఒక్కడే, ఇంకో దేవుడు లేడు అని ఆ మాటలే నిర్ణయించాలి. మరి ఆయనే అందుకునే జ్ఞానం బ్రహ్మ సమాజం అని ఒకటి స్థాపించాడు. బ్రహ్మజ్ఞాన సమాజం అని ఒకటి స్థాపించాడు. ఇటు తిరిగి ఆ యొక్క దేవుడు ఒకే దేవుడని నిరూపించాలి. ఆ దేవుడికి ఏదో ఒక పేరు పెట్టాలి కూడా, బ్రహ్మ అని పెట్టుకుని చేయటం. కాబట్టి ఇది గొప్ప మలుపు. ఆయన అప్పటికే వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. ఈ యొక్క మరి చదువుకున్నవాడు కాబట్టి, ఇంగ్లీష్లో బైబిల్ అప్పటికే వచ్చింది కాబట్టి బైబిల్ చదివాడు, ఖురాన్ చదివాడు. అన్నిటిలో ఉన్న దేవుడు ఒక్కడే అని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. మరి ఇట్లా చేస్తూ ఊరుకుంటారా భారతదేశంలో? ఆ రోజులు నిజంగా పురుషోత్తం చౌదరి గారిని కొడతాం తిడతామని బెదిరించినట్లే ఆయన్ని
చంపేస్తామని బెంగాల్లో బెదిరించేశారట. చంపేస్తాం, ఇదంతా తప్పు, మన గ్రంథాల్లో ఉన్నవన్నీ అవడవడో రాసేశాడు. ఆ సతీసాగమనం మరీ ఎక్కువగా భార్యలను భర్త చనిపోగానే కాల్చేసేటి బెంగాల్లో బాగా జరుగుతుందట. సంవత్సరానికి 10,000 మంది స్త్రీలను చంపేస్తున్నారు. అసలు ముఖ్యంగా ఈయన చిన్నతనంలోనే వీళ్ళ వదిన గారిని అలా అన్నయ్య చనిపోయినప్పుడు రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళ వదిన గారిని వాళ్ళ అన్నయ్య శవంతో కలిసి కట్టేసి కాల్చేశారు. కాల్చే ముందు వదిన దగ్గరికి వెళ్ళి చిన్న కుర్రాడట ఈయన, వదినా నువ్వు చచ్చిపోవద్దు అంటే భార్య కానీ నేను దానికి అంగీకరించనంటే వదిలేస్తారు. ఆ భార్యకి చెప్తారు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది, నీ భర్తతో నువ్వు స్వర్గంలో ఉంటావు, అట్లా ఏదో చెప్తాడు. పెద్ద మేళాలు తాళాలు డ్రమ్ములు కొట్టేసి ఇక పెద్ద గొప్ప కార్యం జరిగిపోతుందని ఊళ్ళు వాళ్ళు అందరూ వచ్చేసి అది ఒక ఉత్సవాలాగా బలి పశువు చేసి కాల్చేస్తారు ఆ మనిషిని బ్రతికుండగానే. కాల్చేయబోతూ ఉంటే కాళ్ళ ఎలా పడ్డాడంట ఈ రాజా రామ్మోహన్ రావు గారు. వదినా నాకు తల్లి లాంటి దానివి, మా అన్నయ్య ఎలాగో చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోవద్దు, నేను ఒప్పుకోనని అన్నమాట. ఆమె అందట, అయ్యా ఇక లోకమంతా ఇలా చెప్తుంది, లోకమంతా నా మీద దృష్టి పెడుతుంది, ఒకవేళ నేను బతికినా నన్ను తెల్లారు లేచిన కానించి ఈసడించుకుంటారు, నేను బ్రతికినా ఇగో ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి నరకానికి పోద్ది, భర్తతో పాటు చావలేదు, భర్తతో పాటు కాల్చేయటాన్ని అంగీకరించలేదని నన్ను అందరూ నిందిస్తారు. ఆ బ్రతుకు నేనేం బతుకుతానయ్యా, నన్ను వదిలి నేను చచ్చిపోతానని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఆ హృదయంలో, పసి హృదయంలో రాజా రామ్మోహన్ రావు గారికి అది బాగా నాటుకుపోయింది. దీన్ని ఎలా ఆపాలి? 10,000 మంది అన్యాయంగా చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఏం చేయాలంటే ఎవడో ఒప్పుకోడే జనం. మరి ఈయన కాలంలో, ఆ కాలంలోనే మరి విలియం కేరీ గారు అక్కడికి రావటం, ఆయన సహకారం తీసుకున్నాడు. ఆ యొక్క వైస్రాయ్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాడు, ఇది అన్యాయం అయ్యా అని చెప్పి. అందరూ ఆ విలియం కేరీ గారు వీళ్ళు చేసి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారంటే అక్కడ ఉన్న సనాతనమైనటువంటి ఆ ప్రజలు 8,000 సంతకాలు పోగు చేసి దానికి మేము వ్యతిరేకం, కాల్చేయటమే కరెక్ట్, కాల్చేయకపోతే ఆ అమ్మాయి నరకానికి వెళ్తుంది అని చెప్పి 8,000 సంతకాలతో వైస్రాయ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి తీసుకెళ్ళారట. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వీళ్ళంతా కలిసి ఇంకొక దీన్ని 20,000 మంది సంతకాలు సేకరించి సతీసాగమనం ఆపాలి, అది తప్పు అని 20,000 సంతకాలతో మళ్ళీ తీసుకెళ్ళి అట్లా ఎంతో శ్రమ పడ్డారు వీళ్ళంతా కూడా. మరి ఆ రకంగా స్త్రీలు బ్రతికి బయటపడ్డారు ఈ యొక్క అరాచకం చంపేయటం. నిజంగా కూడా ఒక పండితుడు రాశాడు ఒక హేతువాద దీంట్లో, నిజంగా కూడా మగాడు అన్నవాడు నీకు చావు వస్తుందంటే భయపడి చచ్చిపోతూ ఉంటాడు, అల్లాడిపోతాడు. ఇగో నువ్వు చచ్చిపోతావంటేనే చచ్చిపోతాడు. కానీ స్త్రీ ఎంత ధైర్యవంతురాలు, భారతదేశపు స్త్రీ ఎంత ధైర్యవంతురాలంటే ప్రాణత్యాగం, బ్రతికొండగా నన్ను కాల్చేయండి అని వెళ్ళిపోతుంది. ఎంత ధైర్యం మగాడికి ఉంటుందా? చిచి, మగాళ్ళు ఎందుకు పనికిరారు? భారతదేశ స్త్రీలు అంత ధైర్యవంతులు, ప్రాణత్యాగానికి వెనుకాడరు. వాళ్ళు దౌర్బల్యం కలిగిన వారని అంచనా వేస్తున్నారు. తప్పు, మగవాడి కంటే ఎక్కువ నిర్ణయం తీసుకోగలరు. అట్లా కాలిపోతున్నారే వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి ఆ యొక్క ఆచారం గురించి, సంప్రదాయం గురించి నలిగిపోతున్నారని చెప్పి అంటాడు ఒక ఆయన. కాబట్టి అటువంటి మహానుభావుడు రాజా రామ్మోహన్ రాయ్ ఆ కాలంలో జీవించాడు. ఇక ఆయన శిష్యులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆఖరికి ఈయన ఎంత తెచ్చిన తర్వాత అక్కడ ప్రజలేంటి, ఎప్పుడు చంపేద్దాం, ఈయన రహస్యంగా ప్లాన్ చేసి చంపేయాలి, ఈయన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారిని చంపేయాలని ప్లాన్ చేస్తే అప్పుడు పెద్దలందరూ కూడా బతిమాలితే ఈయన ఇంగ్లాండ్ని పంపించారు. నువ్వు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా చంపేస్తారు వీళ్ళు అని చెప్పి ఇంగ్లాండ్ పంపిస్తే చివరి వరకు అక్కడే ఉన్నాడు. ఇంగ్లాండ్లో నుండి అక్కడే చనిపోయాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన తర్వాత ఆయన అనుచరులు అనేక మంది, సూర్యనాథ బెనర్జీ, దాదాబాయి నవరోజీ, చంద్రవార్కర్, రెనడి, విద్యాసాగర్, వీరేశలింగం పంతులు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళంతా కూడా లేచారు. ఆ యొక్క శతాబ్దంలో 19వ శతాబ్దం 1800 నుంచి 1900 వరకు బ్రహ్మాండమైనటువంటి వెలుగు భారతదేశంలో వచ్చింది. ఇంకో బ్రాహ్మణ పండితుడు, 3వ బ్రాహ్మణ పండితుడు, ఈయన కందికూరి వీరేశలింగం గారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈయన ఇక్కడ బాల వితంతువులు, ఇక్కడ భర్త చచ్చిపోతే
కాల్చేయటం అనేది ఇక్కడ అంత పెద్దగా లేదు. కానీ చిన్నప్పుడే 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి పెళ్లి చేయటం, ముసలాడికి ఇచ్చి ఆ ముసలాడు చావటం, ఈ అమ్మాయి అక్కడి నుంచి ఇక దాసిలాగా బతకటమే. చిన్నపిల్లలప్పుడు అటువంటి వాళ్ళు లెక్కలు తీస్తే 12 లక్షల మంది ఉన్నారంట ఆ రోజు. ఎప్పుడు భారతదేశ జనాభా 17 కోట్లు ఉన్న రోజుల్లోనే బాల వితంతువులు 12 లక్షల మంది తేలారట. లక్షల మంది, ప్రతి వాళ్ళు చిన్నపిల్లలప్పుడు పెళ్లి చేయటం, పురుషుడు చచ్చిపోవటం, వీళ్ళు వితంతువు అక్కడి నుంచి. అట్లాంటి వాళ్ళు ఆ యొక్క శతాబ్దంలో జన్మించడం జరిగింది. ఇంకా అనేక మంది అక్కడి నుంచి చూసుకోండి. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన కూడా 1827 నుంచి 1890, మన పురుషోత్తం చౌదరి గారు చనిపోయిన సంవత్సరం ఆయన కూడా చనిపోయారు. జ్యోతిరావు పూలే మీ అందరికీ తెలుసు, వెనకబడిన తరగతుల గురించి పోరాడినటువంటి యోధుడు జ్యోతిరావు పూలే. ఆయన శిష్యుడే రాంజీరావు గారు, అంబేద్కర్ యొక్క తండ్రి గారు, ఆయన శిష్యుడు జ్యోతిరావు పూలేకి. అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే ఉన్న టైంకి అంబేద్కర్ లేడు. అంబేద్కర్ పుట్టింది 1891, ఆయన చనిపోయిన సంవత్సరం. కానీ వాళ్ళ నాన్నగారు ఆ యొక్క భావాలన్నీ కలిగిన వాడి చేత అంబేద్కర్ గారికి ఆ దీక్ష వచ్చింది. అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ, కులం ముసుగులో జనాల్ని అంటరాని వాళ్ళని చేస్తున్నారు. ఆయన ఆ రోజున లేవనెత్తిన తర్వాత అంబేద్కర్ ద్వారా ఈరోజు కోట్ల మంది భారతీయులు రిజర్వేషన్ సౌకర్యం పొంది సగౌరవంగా గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నారు. కోట్ల మంది కింద జాతులుగా చెప్పబడిన వారు అంత కోట్ల మంది తలెత్తుకు తిరగటానికి వీళ్ళ పుణ్యమే. ఆ శతాబ్దంలోనే వీళ్ళందరూ కూడా వచ్చారు. అట్లాగే జ్యోతిరావు పూలే భార్య కూడా ఆ రోజుల్లో అసలు ఆడవాళ్ళకి విద్య నిషేధం అన్న రోజుల్లో ఆమె పాఠాలు చెప్పించిందట. స్త్రీలకు ఒక పాఠశాల స్థాపించిందంట ఆమె కూడా, సావిత్రిబాయి పూలే. ఆ రోజుల్లోనే ఆ శతాబ్దంలోనే మహామహులు పుట్టారు. కేరళ రాష్ట్రంలో నారాయణ గురు అని ఒక ఆయన లేచాడు 1856 నుంచి 1928 వరకు. ఆ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు. ఆయన కేరళ రాష్ట్రం మొత్తం మీద ఇదిగో విప్లవాలు లేవదీశాడు. ఈ అన్యాయం, ఈ దేవాలయాల్లో వీళ్ళంతా కూడా శూద్రులు అనేవాళ్ళు లోపలికి రావటానికి వీల్లేదు, ఇట్లాగా చదువుకోవటానికి వీల్లేదు, ఇవన్నీ చెప్పిన దానికి ఎదురు తిరిగి మహా ఉద్యమం నడిపాడు ఆయన. అట్లాగే ఇక విలియం కేరీ గారి గురించి మనకు చెప్పేది అదే శతాబ్దంలో విలియం కేరీ గారు భారతదేశం వచ్చింది 1793. ఆయన వచ్చిన 10 సంవత్సరాలకే ఈయన పుట్టాడు. ఎవరు? పురుషోత్తం చౌదరి గారు. ఆ టైంలోనే ఆయన ఇంత అంత కాదు విలియం కేరీ గారు చేసింది. ఇంకా ఉన్నారు నారాయణ గురు గారు కేరళ రాష్ట్రం. అట్లాగే తమిళనాడు రాష్ట్రంలో ఒక ఆయన లేచాడు. ఆయన పెరియార్ రామస్వామి. ఆయన 1879 నుంచి 1973 వరకు. ఇది 19వ శతాబ్దం. ఆయన వెనుకబడిన తరగతులు. ఆయన కోయంబత్తూరు తమిళనాడు రాష్ట్రంలో. ఆయన బ్రాహ్మణ పెత్తనం పైన కులాచారం పెద్ద తిరుగుబాటు చేశాడంతే. ఇవంతా ఆ శతాబ్దంలో వీళ్ళంతా పెద్ద పెద్ద తిరుగుబాట్లు, అన్యాయం జరిగే అన్యాయం ఆడుకోవాలి. ఆఖరికి అనీ బెసెంట్ అనేటువంటి ఒక ఆమె ఇంగ్లాండ్ నుంచి వచ్చి భారతదేశంలో స్త్రీల పక్షాన నిలబడిపోయిందంతే. భారతదేశంలో స్త్రీకి అన్యాయం చదువుకోవటానికి వీల్లేదా? స్త్రీకి ఎంత అన్యాయం జరుగుతుందని 1847 నుంచి 1933 వరకు. ఇవి కూడా ఆ శతాబ్దంలోనే అనీ బెసెంట్ భారతదేశం వచ్చి ఆ ఫ్రీ థాట్ సొసైటీ అని ఇంగ్లాండ్లో స్థాపించి అక్కడ నడుస్తుండగా, అక్కడ ఫ్రీ థాట్ సొసైటీ అక్కడ నడుస్తుంది. దాంట్లో ఆమె ముఖ్యురాలుగా ఉంది. దాన్ని హెడ్ ఆఫీస్ తీసుకెళ్ళి భారతదేశంలో పెట్టాలన్నారు. భారతదేశం వెళ్ళిపోతా, స్త్రీల గురించి పక్షాన నేను పోరాడతా. అన్యాయం జరుగుతున్న స్త్రీలు భారతదేశంలోనే ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా. కాబట్టి నేను అక్కడే చేస్తాను. ఇక్కడికి వచ్చేసింది ఆమె. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాధర బందీలన్నీ వదిలించుకుని వచ్చేసింది. ఇక్కడికి వచ్చి భారత ప్రజల తరపున నిలబడి స్త్రీలకు అన్యాయం ఏంటండి, అసలు భారత ప్రజలకి స్వతంత్రం ఇవ్వాలేక మనం అని ఇంగ్లాండ్ వాళ్ళని ఎదురు తిరిగి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి తల్లి, వీళ్ళందరూ మమ్మల్ని పో మా స్వతంత్రం మాకు ఇచ్చని వీళ్ళు పోరాడుతున్నారు, ఏదో అది ధర్మమే వాళ్ళకి, కానీ నువ్వు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డావు ఏంటి అంటే, అంతే న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా. ఆమె ధైర్యం చూడండి. న్యాయం ఎక్కడుంటే అటే ఉంటారా? న్యాయం ఎక్కడ ఉందంతే. మీరు పరిపాలించినన్నాళ్ళు పరిపాలించారు, అయిపోయింది. ఇక ప్రజలు స్వేచ్ఛ కావాలంటున్నారు, ఇక మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాడు. గాంధీ గారికి శిష్యురాలు అయిపోయింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అయిపోయింది అక్కడ. అంతే. భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉండగా అమ్మాయి ప్రెసిడెంట్ అయిపోయింది. కాబట్టి అట్లా న్యాయం గురించి పోరాడిన వ్యక్తులందరూ ఆ శతాబ్దంలోనే
ఆమె మరి ఇంకా ఇన్ని అని కదా, ఆమె వైఎంసీఏ ఆమె స్థాపించింది, యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్. ఇదేంటంటే ప్రజలు దారి తెన్ను లేకుండా యువకులంతా ఉగ్రవాదం వైపుకి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి ఉగ్రవాదం వెళ్ళకూడదు, ఏదన్నా న్యాయంగా పోరాడు. భారతదేశం స్వతంత్రం ఎట్లా వచ్చింది? ఉగ్రవాదంతో రాలే, పోరాడారు న్యాయం కోసం, అట్లా పోరాడతాం. కాబట్టి అట్లా పోరాడాలి తప్ప ఉగ్రవాదం వైపు వెళ్ళకూడదని చెప్పి క్రిస్టియన్ పీపుల్లో యంగ్ పీపుల్ కొరకు స్థాపించి వాళ్ళకి న్యాయంగా పోరాటే పట్టినంతా ఏర్పాటు చేసింది. అలాగే 1917లో ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ స్థాపించింది. వీళ్ళకి మంచి వ్యాపకం, నలుగురు సేవ చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి, సాయం చేయాలి, ఏది ఆశించగా పరోపకారం పరోపకారం పరోపకారం. అది ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ స్థాపించింది. ఇట్లా ఆమె ఎంతో చేసింది. ఇంకా ఆ శతాబ్దంలో గొప్ప గొప్ప మార్పులు జరిగినాయి. అప్పుడే బ్రిటిష్ ఇండియాలో మెకాలే గారని వచ్చాడు ఒక అధికారి ఇంగ్లాండ్ నుంచి. నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేయకపోయి ఉంటే ఆ తర్వాత మనం వెళ్ళిపోమని వెళ్ళిపోవాలంతే, వెళ్ళలేదు కాబట్టి మనం తిరగబడ్డాం. కానీ వాళ్ళు కానీ ఇక్కడికి రాకుండా ఉంటే అసలు భారతదేశంలో విద్య లేదు ప్రజల్ని ఈ మూర్ఖ ఆచారాలతో ఎవరిని చదువుకోనివ్వాల. అసలు స్త్రీలు అనేవాళ్ళు అసలు చదువుకోనివ్వాల. ఇవాళకి అట్లాగే ఉండిపోయేవాళ్ళం మనం. వాళ్ళు వచ్చి నో, అందరికీ విద్య ఇస్తాం, మేము పరిపాలిస్తున్నాం, పాలకులం, అందరికీ విద్య ఇస్తాం మా ఈ యొక్క గవర్నమెంట్ ఖర్చుల మీద. ఇదివరకు చదువు ఏంటి? అసలు స్కూళ్ళు లేవు, ఏదో గురుకులాలని డబ్బున్న వాళ్ళు ఎక్కడికో గురుకులాలు పంపించుకునేవారు. అట్లా కాదు, ప్రతి వాడికి విద్య అవసరం. ఆ శతాబ్దంలోని అంకురార్పణ జరిగింది. ఇంతకంటే ముందే బ్రిటిష్ వాళ్ళు మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూశారు ఇక్కడ అసలు అన్యాయం అయిపోతున్నారు, విద్య లేదు ప్రజలకి, మనం ఇద్దామని చెప్పేసి స్కూళ్ళు, అలాగే వైద్యం అందరికీ అందట్లా, హాస్పిటల్స్ వాళ్ళే కట్టారు స్టార్టింగ్. అతను గవర్నమెంట్ అలాగే చేయాలని నిర్ణయించుకుంది. గవర్నమెంట్ ఇంగ్లాండ్లో ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టాలి. ఇంగ్లాండ్లో వాళ్ళు చక్కగా ప్రజా పరిపాలన చేస్తున్నారు. ఆ రోజుల్లో మూర్ఖ ఆలోచనలు లేవు, ప్రజలందరూ సమానమే సమానమే సమానమే. అది అక్కడ సిద్ధాంతం. ఇక్కడికి వస్తే సమానం కాదు, వాడు వేరు వీడు వేరు, స్త్రీలు వేరు పురుషులు వేరు, వీడు సమానం కాదు వాళ్ళు సమానం కాదు అన్నారు. నో, అందరికీ విద్య, అందరికీ వైద్యం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ యొక్క శతాబ్దంలో జరిగిన గొప్ప గొప్ప మార్పులు అవన్నీ కూడా. ఇకపోతే చాలామంది ప్రముఖులు అక్కడ ఉన్నారు. సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రాతత్వం అనేటి రాజ్యాంగంలో పొందుపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క విప్లవ భావాలతో రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ, కందుకూరి వీరేశలింగం, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరి యొక్క ఆలోచన విధానమే అంబేద్కర్ గారు పుణికి పుచ్చుకుని స్టార్ట్ రాజ్యాంగానికి ఆయన బాగా చదివాడు. చదివిన తర్వాత రాజ్యాంగంలో ఇవి రావాల్సిందే, సమానత్వం, అందరూ సమానత్వం, అందరూ సమానత్వం, స్వాతంత్రం అందరికీ ఉండాల్సిందే, ఒకరు ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మూడు సిద్ధాంతాలతో రాజ్యాంగం రాస్తే ఇక్కడున్నటువంటి సనాతన వాదులందరూ కూడా నో నో అని ఎదురు తిరిగిపోయారు. నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద ప్రెషర్. వీళ్ళంతా అగ్రకులాల వాళ్ళు కదా. నెహ్రూ గారు బ్రాహ్మణులు, గాంధీ గారు కోమట్లు, వీళ్ళు అగ్రకులాలు కదా. వీళ్ళందరూ చుట్టాలు పక్కన అందరూ సమానం అంటారు ఏంటి అన్నారు. నో, ఏమన్నా అయిపోయినాయి గారు సమానమే సమానం అని చెప్పి అంబేద్కర్ గారు పోరాడి రాజ్యాంగంలో అవన్నీ కల్పించిన తర్వాత రిజర్వేషన్ ఇవాళ తలగెత్తుకుని ప్రజలు తిరగలుగుతున్నారంటే ఆ శతాబ్దంలో ఉద్భవించినటువంటి ఆ ఉద్యమం ఫలితమే. 19వ శతాబ్దం 1800 నుంచి 1900 వరకు భారతదేశంలో ఎంత గొప్ప వెలుగు ప్రసరించింది. అప్పుడే భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ ప్రారంభించే బొంబాయి టు థానే మొట్టమొదటి రైలు వెళ్ళింది అప్పుడే. ఆ శతాబ్దంలోనే ఆ యొక్క రైలు మార్గం వేయటం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప 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 పనులు జరిగినాయి. ఆ యొక్క శతాబ్దంలోనే పురుషోత్తం చౌదరి గారు భారతదేశంలో లేచి ఈ యొక్క అసమానత్వం మీద పెద్ద ధ్వజమెత్తి కులాచార పరీక్ష మొదటగా రాసి వేశారు. కాబట్టి పురుషోత్తం చౌదరి గారు చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుడి చరిత్ర విశిష్టమైనది. మరి ఇంతటితోటి ఈ యొక్క పురుషోత్తం చౌదరి గారి చరిత్ర ముగించుకుందాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకో భక్తుడు ఆర్ఆర్కే మూర్తి గారి గురించి స్టార్ట్ చేసుకుందాం. దేవుడి యొక్క మాటల్ని, వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా 73వ ఎపిసోడ్ను కూడా తండ్రి
మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డలకు హృదయాలు తెరిచారు. అనేక విషయాలు వారు గ్రహించే శక్తిని దయచేశారు. వారు తగిన ప్రేరణ పొంది అనేక మందిని వెలిగించడానికి వాళ్ళని తండ్రి మీరు తయారుగా చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీ యొక్క దీవెనలు కొనసాగించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు.